బసవయ్య యొక్క అనుగ్రహం చేత సంతానాన్ని పొందిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏలూరులో బ్రహ్మాండమైనటువంటి నందీశ్వరుడున్న ఒక దేవాలయం ఉంది. జలాపాలీశ్వర స్వామి వారి దేవాలయం అని ఏలూరులో ప్రసిద్ధికి ఎక్కింది. అందులో ఒక కాలు ముందుకు పెట్టి ఒక బసవయ్య ఉంటాడు నందీశ్వరుడు. లోకంలో ఎక్కడైనా నంది యొక్క శృంగముల మీద చెయ్యి పెట్టి వెనక ఉన్నటువంటి వృషణములను ఒక్కసారి పట్టుకుని విడిచిపెట్టి శృంగములలోంచి చూస్తారు శివుణ్ణి. అది ఆలయంలో మర్యాద. ఎందుకని అంటే పరమభక్తితో ఉంటాడు కనుక నందీశ్వరుడి యొక్క ఊపిరి బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడు ఆ ఊపిరి అనబడిన ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళ దర్శనం అవ్వాలంటే నంది యొక్క అనుగ్రహం ముందు ఉండాలి. అందుకని నందీశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన పక్కకి వెళ్ళి ఈ వేళ్ళు రెండు ఆయన కొమ్ముల మీద పెట్టి ఎడంచేత్తో ఆయన యొక్క ఆ వృషణాన్ని పట్టుకుంటే ఒక్కసారి ఊపిరి అని ఆగితే ఆ ఉయ్యాల ఆగితే శృంగముల యొక్క మధ్యలోంచి శివలింగాన్ని ఎవడు చూస్తున్నాడో వాడు కైలాసాధీశుడైనటువంటి పరమశివుణ్ణి చూస్తున్నాడు. అంటే ఇంతమంది యొక్క కేలికి అధినాయకుడైన వాడిని చూస్తున్నాడు. ఆ తత్వం అక్కడ లింగ రూపంగా ఉంది. అలా దర్శనం చెయ్యి అని శివాగమం చెప్తోంది. అంటే ఇప్పుడు నంది యొక్క శృంగములలోంచి శివలింగాన్ని చూస్తారు. కానీ ఏలూరులో విచిత్రం ఏమిటో తెలుసా? అంతరాలయానికి శివలింగం వెనకాతలో కన్నం ఉంటుంది గోడకి. ఆ కన్నంలోంచి చూస్తే నంది కనపడతాడు. నంది దర్శనం చేస్తారు. ఎందుకని? అనేక మందికి బసవయ్య మెడలోకి తీసుకెళ్ళి నవధాన్యాలు మొదలైనటువంటివి మూట కట్టి కోరుకుంటారు. స్వామి అనుగ్రహించవయ్యా, నాకు పుత్ర సంతానాన్ని ఇయ్యని. మీరు ఇప్పటికీ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది పేరు మధ్యలో బసవ అన్నది కలిసి ఉంటుంది. ఎందుకని అంటే నందీశ్వరానుగ్రహంగా సంతానాన్ని పొందుతూ ఉంటారు. ఆ నందీశ్వరానుగ్రహంగా ధర్మమునందు అనురక్తి కలుగుతుంది. ఆ నందీశ్వరుడి యొక్క అనుగ్రహ విశేషం చేత భగవంతుని యందు ఎనలేని భక్తి శ్రద్ధలు ఏర్పడతాయి. అంటే కేవలం గుడికి వెళ్ళడం ప్రదక్షిణం చేయడం వరకు పరిమితమైపోవడం కాదు. అసలు మొదలు పెట్టాలి. గుడికి వెళ్ళవలసిందే, ప్రదక్షిణం చేయవలసిందే, పూజ చేయవలసిందే. అక్కడతో ఆగిపోవడం కాదు. ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి పరమ విశ్వాసం కలగాలి. దాని ఉరిపిడి తట్టుకోవాలి. అది శ్రద్ధ. ఉరిపిడి అన్న మాట నేను ఎందుకు వాడనో మీరు బాగా పట్టుకుని ఉంటారు. ఉరిపిడి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అదే నందిగా ఉండడం అన్న మాటకు అర్థం. అది వృషభవాహనము అన్న మాటకు అర్థం. ఉరిపిడి అంటే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రవచనం చేసి లేచి అలా వెడుతున్నాను అనుకోండి. అలా వెడుతుంటే నాకు అక్కడ ఒక పెద్ద బంగారు హారం ఒకటి కింద పడిపోయి దొరికింది. నేను ఆ హారాన్ని ఎవరూ లేరు, ఆ తెర చాటునున్నాను, అది బాగా గాఢమైన రంగులో ఉంది. దాని వెనక నేను ఏం చేస్తున్నానో ఎవరికీ తెలియదు. ఎవరో ఇక్కడ కూర్చుని లేచి వెళ్ళిపోయారు ఐశ్వర్యవంతులు. మెడలో వేసుకునేటటువంటి ఒక పెద్ద బంగారు హారం ఇక్కడ ఉంది. దీన్ని తీసుకుని లాల్చీ జేబులో వేసుకుని వెళ్ళిపోతే నాకు ఇంచుమించుగా ఒక 10 లక్షల రూపాయలు కలిసి వచ్చినట్టు. కాబట్టి గొలుసు తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతాను అనిపించింది. ఉత్తర క్షణంలో, ఒరే నువ్వు ఇప్పటిదాకా వృషభవాహనం గురించి చెప్పావు, నందీశ్వరుడు అన్నావు, ధర్మం అన్నావు, ఆయన చెప్పినట్టు బ్రతకమన్నావు, ఇదిరా ఆయన చెప్పింది. ఆ వస్తువు ఎవరిదో వాళ్ళు ఎంత ఏడుస్తారా ఇంటికి వెళ్ళి. పోయిందని ఏడుస్తారే, ఎన్నాళ్ళు కష్టపడితే సంపాదించుకున్నారో. నువ్వు నిజంగా భగవంతుణ్ణి నమ్మిన వాడవైతే ఒక్క 4 అడుగులు వెనక్కేసి మైకి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇది ఎవరిదో జారిపోయింది, ఈ వస్తువు ఎవరిదో మీరు మీ యాజమాన్య హక్కు నిరూపించుకొని నిర్వాహకుల దగ్గర తీసుకోండి అని నేను ఇచ్చి వెళ్ళిపోవాలి. కానీ మీరు ఒకటి గుర్తుపట్టండి, అది తీసుకుని జేబులో వేసుకుని వెళ్ళిపోతే ఉత్తర క్షణంలో నేను 10 లక్షలకు అధికారిని. కానీ నాకొద్దు అని నేను వెళ్ళిపోవాలి అంటే మాత్రం నా కంటి ముందు లేకుండా నాకు కనపడని భగవంతుడి మీద నాకు నమ్మకం ఉండాలి. ఇది ప్రత్యక్షం. 10 లక్షలకి అధికారిని ఇలా పడేసుకోగానే అది ఉత్తర క్షణంలో నిరూపణం. భగవంతుడు ఉన్నాడని నిరూపణానికి పుచ్చుకోకపోతే వెంటనే శంకరుడు గంటలు వాయిస్తూ వచ్చి నా మెడలో దండేస్తాడా? నాకు దర్శనమిస్తాడా? ఇవ్వడు. కంటికి అప్పుడే కనపడని వాణ్ణి, అప్పుడే నన్ను కౌగలించుకోని వాణ్ణి ఉన్నాడని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి సుఖాన్ని నేను వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి అంటే ఉన్నాడన్న నమ్మకంతో వదిలేయాలి. ఆ ధర్మ చట్రంలోకి ఇమడడం కోసం వదిలేయాలి.
ఆయన అలా అన్నాడు కానండి, రేపు పూజ చేసేటప్పుడు అన్నాడు కానీ నేను కొని తెచ్చిన విగ్రహాలే కదా పూజా మందిరంలోవి, అవి నేను కొని తెచ్చా 20 రూపాయలు ఇట్టు, అది భగవంతుడు ఏం పర్వాలేదు జేబులో పడేసుకుందు అన్నాను అనుకోండి. ఇప్పుడు కంటికి కనపడేటటువంటి ఉత్తరక్షణ ప్రయోజనానికి నేను లొంగిపోయాను. ఇప్పుడు నేను ధర్మాన్ని పక్కన పెట్టేశాను, 10 లక్షలకి అధికారిని కావడానికే అంగీకరించాను. కాదు, 10 లక్షలు కాదు, అది 1 కోటి రూపాయలైనా నాకు అక్కర్లేదు, నాకు ఆయనే కావాలి. ఆయనే కావాలంటున్నావు, ఆయనే ఉన్నాడని నీకేమిటి నమ్మకం? ఇత పూర్వం ఆయనని దర్శించిన వాళ్ళు ఉన్నారు, ఆయన అనుగ్రహం పొందిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని దేవాలయాలు ఉన్నాయి, వేదం ఉంది, పురాణాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, పెద్దల అనుభవాలు ఉన్నాయి. వాడు ఉన్నాడు. ఇది కంటికి కనపడకపోయినా మనసుతో నమ్మిన సత్యం. కంటికి కనపడని దాని యందు నమ్మకంతో కంటికి కనపడుతున్న ప్రయోజనాన్ని నువ్వు వదిలిపెట్టగలిగితే, ఉరిపిడి తట్టుకోగలిగితే మనసుది, అప్పుడు శ్రద్ధ. అబ్బో ఉన్నాడో లేడో ఎందుకులేండి, ఒక్కటి చేసేస్తానని ఒక్కొక్కటి అంటూ చేసుకెళ్ళిపోతే ఉన్నానని నువ్వు ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు. అప్పుడు నన్ను మన్నించండి, ఉన్నాడని చెప్పిన వాడి కన్నా లేనని బతుకుతున్నవాడు 1 కోటి రెట్లు గొప్పవాడు. వాడు లేడని బతికేస్తున్నాడు. వాడికి ఒక సిద్ధాంతం ఉంది. నువ్వు ఉన్నాడన్న వాడివి ఉన్నాడన్నట్టు బతుకుతున్నావా? ఉన్నాడని గుడికెడుతున్నావు, ఉన్నాడని దండం పెడుతున్నావు, ఉన్నాడని అగరత్తులు వెలిగించావు, ఉన్నాడని దీపం పెట్టావు, కానీ వాడు ఉన్నాడన్నట్టు నువ్వు బ్రతకట్లేదు. వాడు లేడన్నాడు కాబట్టి లేడన్నట్టు బ్రతుకుతున్నాడు. నువ్వు గొప్పవాడివా, వాడు గొప్పవాడా? వాడే గొప్పవాడు. వాడు ఒకలా చెప్పి ఒకలా బ్రతకలా, వాడు ఏది చెప్పాడో అదే బ్రతికాడు. నువ్వు ఒకటి చెప్పి ఒకటి బ్రతికావు. నువ్వంటే మీరు కాదు, నాలాంటి వాడిని గురించి చెప్తున్నాను. అది ఉరిపిడి, శ్రద్ధ. ఉరిపిడి దేంట్లోనో తెలుసా? కూర్చోవడంలో కాదు, బ్రతకడంలో ఉంటుంది. ఎప్పుడు నేను ఎలా బ్రతకాలనుకుంటున్నానో నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడం కాదు, వాడి సంతోషం కోసం బ్రతకగలగాలి. దానికి ఉరిపిడి, త్యాగం అవసరం. అదిగో నంది ఏం చేస్తున్నాడు? పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇచ్చాడు, దృష్టిని శివుడి మీద పెట్టాడు. అది శ్రద్ధ. ఏది చేస్తున్నా వాడి ప్రీతి కొరకే అని చెయ్యగలవా? ప్రవచనం చేసేసి నాది కాదు వాడు పలికించాడు ఉమామహేశ్వరార్పణమస్తు అని ఉత్తరీయం దులుపుకుని వెళ్ళిపోగలవా? ఒకవేళ రేపు పొద్దున్న ఎవడైనా ఏం చెప్పారు మీరు, బాగా చెప్పలేదు అంటే నొచ్చుకోకుండా శంకర ఈ మాట బాగా చెప్పేటట్టు నన్ను అనుగ్రహించు అనగలవా? చాలా బాగా చెప్పారు కోటేశ్వరారు అంటే, అయ్యా నువ్వు పలికించావు, ఇలాగే ఎప్పుడూ నన్ను నీ చేతి ఉపకరణంగా ఉంచుకుని పలికించు అని పొంగు లేకుండా ఉండగలవా? ఉండగలిగితే నువ్వు నందివయ్యావు. ఆ నందిని తీసుకొచ్చి వాహన సేవ ఎందుకు చేస్తారో తెలుసా? అలా బ్రతకడం నాకు రావాలి, అలా కదలడం నాకు రావాలి. ఏదో సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు భక్తి కాదు, అడుగడుగు నా భక్తి. నేను కదిలినదంతా భక్తి కావాలి, నా జీవితం భక్తిమయం కావాలి. దాని అనుగ్రహంగా చిట్ట చివర నాకు పశుపాశములు తెగిపోవాలి, పశువు పశుపతిలో ఐక్యమైపోవాలి, పంచదార నీటిలో కరిగిపోవాలి. నేను పంచదార, నేను నీళ్లు, ఇలా ఉండకూడదు. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు శంకర భగవత్పాదులు. కదిలి వెళ్ళినటువంటి నది చిట్ట చివరికి సముద్రమునందు సంగమించి నది వేరు సముద్రము వేరు అని చెప్పడానికి వీలు లేకుండా తన పేరుని, తన రూపాన్ని, తన తీపితనాన్ని, తన రంగుని విడిచిపెట్టి సముద్రమునందు కలిసిపోయినట్లు కదిలి శ్రద్ధతో నిలబడి చిట్ట చివరికి భగవంతుని యందు ఐక్యమైపోగలిగితే అది భక్తి యొక్క పతాక స్థాయి. దానికి నిదర్శనము వృషభవాహనము. ఒకనాడు అవ్యక్తమైతే ధర్మము, వ్యక్తమైతే వృషభము, నంది. ఇప్పుడు అపారమైనటువంటి ఆయన భక్తి శ్రద్ధలు ఆయన భగవంతుణ్ణి వహించడానికి కారణమయ్యాయి. ఆయనే వహించాడు తప్ప మనకి అది అన్వయం కాదన్న మాట అనవద్దు. నువ్వు కూడా వృషభానివి కాగలవు, నువ్వు కూడా నందీశ్వరుడివి కాగలవు. ఎప్పుడు నువ్వు కూడా అలా భగవంతుణ్ణి నిరంతరం నీ శ్వాసలో, మనసు యొక్క కదలికలలో భగవంతుణ్ణే చూస్తూ ఏది చేసినా ఆయన్ని జ్ఞాపకానికి తెచ్చుకొని నేను చేసిన ఈ పని ఆయన ప్రీతికి కారణమవుతుందా
అన్నది నిర్ణయంగా పెట్టుకుని చేసిన వాడవైతే నువ్వు కూడా ఆయనకి వాహనమై ఆయన యొక్క అనుగ్రహమునకు పరిపూర్ణంగా పాత్రుడివి. వాహన సేవ అనేటటువంటిది అంత ప్రధానమైంది. ఇంత తత్వం జీవితంలోకి అన్వయం చేయడం అంత తేలిక కాదు. కాబట్టి ప్రత్యేకించి దేవీ నవరాత్రులలో వాహన సేవలకి అమ్మవారి దగ్గర అంత ప్రఖ్యాతి వచ్చింది. ఒక వాహనం మీద వెడుతున్నాడు భగవంతుడు అంటే నువ్వు ఏమీ చెయ్యక్కర్లేదయా, దాని వెనక నడు, దాని ముందు నడు, దాని పక్కన నడు, చాలు. నువ్వు ఈ సేవ ఎందుకు చేస్తున్నావంటే అదిగో అలా కావాలని కోరుకుంటున్నావు. అదంతా నీకు తత్వం తెలియచ్చు, తెలియకపోవచ్చు. వేడి పాలు అని పసిపిల్లవాడికి తెలియదు. అమ్మ మరుగుపాలు గిన్నెలో పోసి చల్లగా చల్లారతాయని అక్కడ పెట్టింది. వాడు ఆకలితో అమ్మటి వెళ్ళగానే వచ్చి పాలు తాగుదామని గబగబా గిన్నె పట్టుకున్నాడు. పాలు పసిపిల్లవాడు ఏమీ తెలియదు, అమాయకుడు, అని గిన్నె కాలకుండా ఉంటుందా? కంగారు పడి పిల్లవాడు పాలు ఉంపేస్తే ఆ పాలు వాడి కిందకొచ్చి వాడి యొక్క పృష్ఠభాగం అంతా కాలిపోకుండా ఉంటుందా? పసిపిల్లవాడని చెప్పి మరుగుపాలు కాల్చకుండా వదిలేశాయా? తెలిసో తెలియకో నువ్వు చేసినటువంటి వాహన సేవ నిన్ను ఒకనాడు నందీశ్వరుణ్ణి చేస్తుంది. నీకు ఆ ధర్మం ఇస్తుంది, ఆ భక్తిని ఇస్తుంది, నువ్వు భగవంతుణ్ణి వహించగలిగిన శక్తిని ఇస్తుంది. అందుకే భగవంతుడికి చేసేటటువంటి సేవలలో పరమాద్భుతమైన సేవ వాహన సేవ. ఇందులో ఇంటి దగ్గర చేశారనుకోండి, వాహన సేవ చెయ్యాలి అంటే మీరు ఒక్కలాగే చేయగలరు. ఒక వాహనాన్ని అక్కడ పెట్టగలరు. ఒక వృషభం విగ్రహం చేయించి స్వామి ఇక్కడ పెడుతున్నాను, మహా అయితే దాని మీద ఓ చిన్న మూర్తిని ఏదైనా పెట్టి ఒకసారి ఇలా 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 కదపగలరు. కాదు, నా ఒక్కడి కోసం కాదు, మా ఊరంతా ధార్మికంగా ఉండాలి, లోకమంతా ధార్మికంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ఇది విశాల హృదయం. ఆ విశాల హృదయం కలిగిన వాడు ఏం చేస్తాడు? తన ఇంట్లో ఒక్కటి చేసుకోడు, దేవాలయానికి చేయిస్తాడు. ఎందుకని దేవాలయం అందరి సొత్తు. ఇప్పుడు దేవాలయంలో చేయించి వీధిలో వాహన సేవ చేస్తాడు. ఇప్పుడు వీధిలో వాహన సేవ చేస్తుంటే అందరూ వాహనం వెంట పెడతారు. ఇప్పుడు అందరూ వాహనం పెడితే అందరూ బాగుపడాలని కోరాడు. ఇప్పుడు తానొక్కడి కొరకు కోరాడా, అందరి కొరకు కోరాడా? అంటే 10 మెట్లు పైకి ఎక్కాడు. అలా వాహన సేవ చేసిన వాడెవరుంటాడో వాడి పట్ల భగవానుడికి మరింత ప్రీతి కలుగుతుంది. ఎందుకని? తనకొక వాహన సేవ చేశాడన్నది కారణం కాదు, ఆయన యొక్క హృదయ వైశాల్యము దానికి కారణమైంది. అందుకే వాహనం వెడుతుండగా వాహనం వెంట వెళ్ళడం, వాహనం వెంట నడవడం, వాహనం వెంట వెడుతూ భగవంతుని యొక్క నామం చెప్పడం, కోలాటమాడడం, నృత్యం చెయ్యడం, ఉత్సాహంతో భగవత్ సంకీర్తనం చేయడం, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ప్రీతికి కారణములయ్యాయి, ఉత్సవమయ్యాయి. ఇంతమంది కలిసి చేస్తారు కనుక. ఆకలేసిందనుకోండి, నేను ఒక్కడనే అన్నం తింటాను. పల్లకి పట్టుకోవాలనుకోండి, మనం 10 మందిని కలిసి పట్టుకోవాలి. 10 మంది కలిసి చేస్తేనే అది ఉత్సవం అవుతుంది. ఇంతమంది సంతోషానికి కారణమైంది. ఇంతమంది సంతోషిస్తే వీళ్ళందరూ ధర్మాన్ని కోరుకుంటున్నారు. ఇంతకన్నా నాకేం కావాలి? భగవంతుడు ధర్మాన్ని ఇస్తాడు. ధర్మము చిట్ట చివరికి దేనికి కారణమవుతుంది? అందరి శాంతికి కారణమవుతుంది. శాంతి కన్నా ఏం కావాలి? ఎంత డబ్బున్నా శాంతి లేకపోతే సంతోషంగా ఉంటుందా? ఎన్ని భోగాలున్నా శాంతి లేకపోతే అనుభవించగలడా? అందుకే మీరు ఏ క్రతువు చేయండి, చివరికి చెప్పే మాట ఓం శాంతి శాంతి శాంతి. 3 మాటలు చెప్తున్నామంటే పరమ సత్యాన్ని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏం అడుగుతున్నారు అంటే శాంతిని కోరుకుంటున్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఇది కోరుకుంటే శాంతి. అంటే ఇప్పుడు తనొక్కడి కొరక, అందరి కొరక? అందరి కొరకు. తన కొరకు కాకుండా అందరి కొరకు అడిగాడంటే వాడిది విశాలమైన హృదయమా కాదా? విశాల హృదయం. భగవంతుడు మరింత సంతోషిస్తాడు. అందుకే ఎప్పుడైనా వాహన సేవ జరుగుతోంది అంటే ఒకరో ఇద్దరో వెళ్ళారనుకోండి, అంత గొప్పగా వాహన సేవ జరుగుతున్నా ఒకరిద్దరి అనుగమించారంటే ఆ ఊళ్ళో ధర్మం పట్ల అనురక్తి లేదని గుర్తు. తండోపతండాలుగా వాహనం వెంట వెళ్ళారు, ఇంతమందికి ధర్మం మీద అనురక్తి ఉందని గుర్తు. పైగా వాహన సేవలో విడుతున్న పరమాత్మ అది సేవ కనుక ఆయనని పట్టుకోక్కర్లేదు, ఓపికన్నవాడు పట్టుకుంటాడు. కలిసి నడిస్తే చాలు, అడుగేస్తే చాలు. అందుకే అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు గారు అంటాడు, భగవంతుని యొక్క ఉత్సవం జరుగుతున్నప్పుడు వాహనాదుల మీద వెడుతున్నప్పుడు ఒక్కడుగేసి ముందుకు రానివాడు ఎవరుంటారో వారి
వారి వారి వారి తొలుత కట్టి తెండు దూతలారా అంటాడు. అలాంటి వాడు ఎందుకు, మొదట కట్టేసి తీసుకొచ్చేయండి యమలోకానికి వండి అన్నాడు. కాబట్టి వాహన సేవ అనేటటువంటిది అంత ప్రాముఖ్యత వహించింది. మొట్టమొదట్లో భగవంతుడికి ఉండవలసిన అవసరం లేకపోయినా మహాభక్తి తత్పరులైనటువంటి వాళ్ళని అలా అనుగ్రహించాడు. పార్వతీదేవి అదే నంది వాహనం మీద ఎక్కి వెళ్ళొచ్చుగా. సాధారణంగా ఇంట్లో ఓ కారు ఉందనుకోండి, ఆయన ఆవిడ ఆ కారే ఎక్కి ఎడతారు. ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం పెళ్లికి వెళ్ళడానికి ఆయన కారులో ఆయన, ఆవిడ కారులో ఆవిడే వచ్చారనుకోండి, ఇద్దరు అలా విడివిడిగా వస్తే ఏమనుకుంటుంది లోకం, ఇద్దరికి ఈ మధ్య పొసగట్లేదా ఏమి, విడివిడిగా వచ్చారంటుంది. మరి పార్వతీ పరమేశ్వరులు అక్కడక్కడ నందివాహనం మీద కనపడతారు, కానీ ఇద్దరికీ మాత్రం ఒక వాహనం కాదు. ఆవిడికి పులి వాహనం, సింహం వాహనం, 2 వాహనాలు ఆవిడికి 2 కార్లు, ఈయనకి ఒకటే కారు నందీశ్వరుడు. కానీ యథార్థమునకు ఆవిడెందుకు అనుగ్రహించింది అంటే ఆవిడిది మహాచమత్కారం. శివమహాపురాణంలో ఆవిడ అనుగ్రహించినటువంటి విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు పార్వతీదేవి శంకరుడి పక్కన కూర్చునుంది. మేరు పర్వతం మీద కూర్చున్నారు ఇద్దరు. కూర్చునుండగా అక్కడి నుంచి మందర పర్వతం ప్రార్థన చేసింది, ఒకసారి వచ్చి మా పర్వతం మీద కూడా ఇద్దరు ఇలాగే స్థూల రూపాలు పొంది కూర్చోండి, అంతటా ఉన్నవారే ఒక రూపాన్ని పొంది రండి, నేను సంతోషిస్తానంది. మందర పర్వతానికి వెళ్ళారు. వెళ్ళి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. ఇద్దరికీ తెలుసు, కానీ బాహ్యంలో లీల చేస్తారు. అంటే మనందరికీ చమత్కారం కలిగేటట్టుగా చేస్తారు. శుంభ నిశుంభులన్న రాక్షసుల్ని సంహరించాలి. అలా సంహరించాలంటే కన్య చేతిలో అయితే మరణిస్తాం, అయోనిజ చేతిలో మరణిస్తాం అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు రావాలి? వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే పార్వతీదేవి అంటే కన్య కాదుగా, పరమశివుడు ఇల్లాలుగా, ఆవిడ మమ్మల్ని చంపలేదుగా అని వాళ్ళ ఉద్దేశం. అదో అజ్ఞానం, అదో అమాయకత్వం. కాబట్టి అమ్మవారికి తెలుసు, శంకరుడికి తెలుసు, సర్వజ్ఞులు. వాళ్ళకి తెలియదు ఎలా సంహరించాలో. ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు పార్వతీ పరమేశ్వరుడు. నిజానికి వాళ్ళకి దెబ్బలాట్లేని రావు, నటించింది ఆవిడ. ఎందుకో శంకరుడు ఓసారి ఇలా చూసుకున్నాడు, ఇలా ఓసారి ఆవిడ వంక చూశాడు. ఈయన తెల్లగా ఉంటాడు, స్ఫటిక మణినిభం. ఆవిడ కాళీ నల్లగా ఉంటుంది. ఎందుకని నారాయణ నారాయణి, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు, శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి ఇద్దరూ నలుపే. కాబట్టి అది నిజంగా నలుపు తెలుపు గొడవలు ఉంటే అనుకోకండి, మళ్ళీ అదో తత్వం రంగుల గురించి. ఇప్పుడు మళ్ళీ అదంతా నేను ఎక్కడ చెప్పాను. కాబట్టి ఆయన ఇలా చూశాడు, ఏదో సామాన్యమైన వ్యక్తి ప్రవర్తించినట్టుగా ఓ విచిత్రమైన నవ్వు నవ్వి కాళీ అన్నాడు. అలా ఎప్పుడు అనడం, కాళీ అన్నాడు. ఆ అనడంలో చిన్న వెటకారం ధరించింది, నల్లపిల్ల అన్నట్టుగా అనిపించింది. ఆవిడంది, నేను మీకు అన్ని విధాలుగా తగిన దానను అనిపించుకుంటేనే నాకు సంతోషం. ఒక భార్య జీవితంలో ఆనందపడిపోయేది ఎప్పుడండి? నా అదృష్టమైన విల్లాలవడం అన్నాడు అనుకోండి. ఏ మహానుభావుడు అన్నాడో కానీ, మొగడు మెచ్చిన చాలా కాపురంలోన మొగలి పూల గాలి బుచ్చాలవాన. మంచి మాట ఎక్కడ చెప్తే తప్పేముంది? అదే నా కర్మ నా కర్మ అని 10 మాటలు అంటున్నాడు అనుకోండి, పాపం ఆవిడికి ఎంత ఖేదంగా ఉంటుంది. ఆయన మనసు నా వలన సంతోషాన్ని పొందలేదు, ఆయనకి తగిన దానను నేను కానన్న భావన ఆయనకు ఉంది, ఏమి నా వలన ప్రయోజనం అని ఎంతో దుఃఖపడుతుంది. ఆమె నీ అమాయకత్వమే నాకు ఇష్టమే, నీకున్నటువంటి ఈ బలహీనత ఏది ఉందో అదే నాకు నువ్వంటే ఇష్టం అవ్వడానికి కారణమే అన్నాడు అనుకోండి, ఆమె పొంగిపోతుంది. లోపాన్ని కూడా ప్రేమకి కారణంగా చూడడం భర్త యొక్క లక్షణం కావాలి. నాకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, అందులో ఒక బిడ్డకి ఏదో ఒక్క కన్నే బాగా కనపడుతుంది అనుకోండి, 2వ కన్ను బాగా కనపడదు. నాకు ఆ బిడ్డ మీదే ఎక్కువ మమకారం ఉంటుంది. పాపం ఏమిటో ఒక్క కన్నే 2వ కన్ను కనపడదు. భగవంతుడి దయ వల్ల నాకు ఆ ఇబ్బంది లేదు, కానీ ఉదాహరణకి మీ మీద పెట్టకూడదు, తప్పు, అందుకని నా మీద పెట్టుకు చెప్తున్నాను. అయ్యో వీడికి ఒక్క కన్నే కనపడుతుంది, 2వ కన్ను కనపడదు, వీడు దుడుకుతనంతో 2వ కన్ను ఏమైనా చేసుకుంటాడేమో అని ఎప్పుడు భగవంతుడిని, స్వామి ఆ కన్ను వీడిది రక్షించు, వీడి జీవితం బాగుండేట్టు చూడు, ఆ కన్నుకు రుగ్మత రాకుండా చూడంటాను. నా బిడ్డ అయినందుకు నా బిడ్డ యొక్క బలహీనత వాడిని ప్రేమించడానికి కారణమైంది. భర్త దృష్టిలో భార్య కూడా అలాగే ఉండాలి, భార్య దృష్టిలో భర్త అలాగే ఉండాలి. ఒకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఓ ఇల్లాలు వచ్చింది. ఏమమ్మా అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తానండి. పక్కకు ఉండన్నారు. అందరూ వెళ్ళిపోయాక పిలిచారు. ఏమి చెప్పాలనుకుంటున్నావు? నా చేతిలో మా ఆయన వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి.
తీర్థం ఇస్తున్న ఆయన ఉద్ధరణ గిన్నెలో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి అలా ఉండిపోయారు. ఉండిపోయి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారు. పక్కన అంతేవాసులు తెల్లబోయారు. ఇది సంప్రదాయ విరుద్ధం. ఏ స్త్రీ అలా అడగదు. ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని అడుగుతుంది. ఈమె నా చేతిలో ఆయన వెళ్ళిపోవాలని అడిగింది. మీరు హతాశులై 2 చేతులు వెనక్కి పెట్టి కొంచెం సేపు ఆలోచించి తీర్థం ఇచ్చి తథాస్తు అన్నారే, ఎందుకు ఆశీర్వచనం చేశారు సంప్రదాయ విరుద్ధంగా అని అడిగారు. ఆయన అన్నారు, నేను అంతర్ముఖత్వంతో చూశాను. చాలా అమాయకుడు ఆ భర్త, రోగిష్ఠి, ఏమి తెలియదు, బ్రతకలేడు. ఆమె ఉంది కాబట్టి పసిబిడ్డని సాకినట్టు సాకి కాపాడుతోంది. ఈ మధ్య ఆమె ఆరోగ్యం అంత బాగుండట్లా, నాకేమైనా అయితే ఆయన ఏమైపోతాడో అని బెంగ. అందుకని నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే తర్వాత సంతోషంగా వెళ్ళిపోతానని అడిగింది. ఆమెది ఎంత ప్రేమ అయితే అలా అడిగింది. అందుకే హతాశుడనై ఆలోచించి ఆమె అడగడంలో నిజాయితీ పరమ ప్రేమ ఉన్నాయని అనుగ్రహించి తీర్థం ఇచ్చానన్నారు. అది భార్యాభర్తలంటే, అది దాంపత్యం అంటే. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, వాళ్ళు రంగు కోసం దెబ్బలాడు